ఏంటన్నా పని లేదేంటి? హరి పని లేదు ఏం లేదయ్యా, ఫోన్ పోయింది, నెంబర్లు మొత్తం దాంట్లోనే ఉన్నాయి. ఎవరిని కాంటాక్ట్ చేద్దామన్నా కూడా ఏం లేకుండా పోయింది. అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలో తెలవగా బుర్ర కొట్టుకుంటూ కూర్చున్నానయ్యా. దానికోసం బాధ ఎందుకు? ఏం చేయమంటావు? ఏదో నెట్వర్క్ మార్చు. ఏ నెట్వర్క్ మారుతాను? వేరే నెట్వర్క్ మారితే ఫోన్లో వేరే దీంట్లో డబ్బులు అయ్యి. ఏం ఫోన్ వాడుతున్నావు? ఓజీ ఫోన్ వాడుతున్నాను. అది దేంట్లో పడుతుంది, దాంట్లో పట్టదు కదన్నా. అదే తెల ఉంది ఇప్పుడు. నెట్వర్క్ మారిపో శుభ్రంగా. అదే డబ్బులు ఎక్కడ ఉండే? డబ్బు లేక పని లేక ఏం లేక ఇది వస్తుంది. నేను ఇప్పుడు ఏం చెప్పాలి? బ్యాలెన్స్ ఉందా పోనీ? అది కూడా లేదు. లేదా? లేకగా. అవునా? ఎంత బాధపడుతున్నా తెలుసా నేను. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు హరి. అవునా? సరే ఏం చేస్తాంలే. సరే సరే సరే, మా గురుగారు వస్తున్నారు, నేను అడిగితే లాగు. నమస్కారం గురుగారు. నమస్తే నమస్తే. మా అన్నయ్య అండి. నమస్తే నమస్తే. థ్యాంక్స్. ఎక్కడికి వెళ్తున్నారు? లేదండి, మీ దగ్గరికి వద్దామని వచ్చామండి. మనోడికి కొంచెం సిమ్ లేదంట, సిమ్ కొంచెం ఇప్పిస్తారు, కొంచెం బ్యాలెన్స్ అయిపోతారని. ఫోన్ పోయిందండి, సిమ్ కూడా పోయింది, మొత్తం పోయిందయ్యా. కాంట్రాక్ట్ లేవు, ఏమి పని లేదు, ఏం లేదు. ఒక సిమ్ ఇప్పించారంటే కొంచెం దయచేసి. సరే పదండి. అంతే. అమ్మా గురుగారి పేరు చెప్పేసి వేసుకుంటా. ఏం చేసుకునేది? ఫోన్లో అండి సిమ్. ఏది వేసుకుంటా? లేదండి.